हाय फ्रेंड्स బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్ లోని మనం బ్లౌజ్ మోడల్ బ్లౌజ్ ని ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దామండి వ్యూవర్స్ అందరూ కలిపి చాలా డౌట్స్ అంటే కొన్ని మోడల్స్ అన్నవి అడిగారు కొంతమందికి ఐ నెక్ కావాలి కొంతమందికి ప్రిన్సెస్ కటింగ్ కావాలి కొంతమందికి ప్రిన్సెస్ కటింగ్ కేమో పైపింగ్ కావాలి కొంతమందికి ఐ నెక్ పైపింగ్ కావాలి కొంతమందికి సైడ్ హుక్స్లు కావాలి కొంతమందికి ఏమో షార్ట్ హ్యాండ్స్ కావాలి కొంతమందికి ఏమో ప్రిల్ హ్యాండ్స్ కావాలి లేయర్లది అలా ఏంటంటే అన్నీ కూడా ఇదే మోడల్లో ఉండేటట్టుగా నేను కటింగ్ చేశాను కదా ఒకవేళ ఆ వీడియో చూడలేనట్టయితే కనుక నేను లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి కటింగ్ వీడియో ఇప్పుడు ఈ బ్లౌజ్ కి మనం పైపింగ్ వేయాలి అంటే గనుక మనకి నేవీ బ్లూ క్లాత్ మీద మనకి ఆరెంజ్ కలర్ డాట్స్ ఉన్నాయి కాబట్టి ఆరెంజ్ కలర్ పైపింగ్ వేస్తే మనకి లుక్ బాగుంటుంది నేను ఇలా సిల్క్ క్లాత్ తీసుకుని చూసారు కదా సిల్క్ క్లాత్ తీసుకున్నానండి ఒక కార్నర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మనం లైన్లు డ్రా చేసుకోవాలి దీని వెడల్పు అన్నది 1 ఇంచ్ ఉంటే సరిపోద్ది ఇలా స్టీల్ స్కేల్ ఉంటే కనుక ఇది 1 ఇంచ్ వెడల్పే ఉంటుంది ఇలా మనకి ఈ స్కేల్ ఇటువైపు ఆ లైన్కి స్కేల్ పెట్టి అటువైపు అంచుకి లైన్ గీస్తే సరిపోద్ది అనమాట ఇలా మనకి పైపింగ్ క్లాత్ కావాలో అంతా కూడా మనం ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళాము అంటే కనుక మనకి ఇలా ఈ మాత్రం చూసారు కదా ఇంతవరకు నేను డ్రా చేశాను కదా ఇంత అయితే సరిపోద్ది అనమాట ఒక బ్లౌజ్కి హ్యాండ్స్ కాకుండా మామూలుగా మెడకైనా సరే ఏదైనా అంటే మెడకి ప్రిన్సెస్ కటింగ్కి సరిపోద్ది అదే రకంగా మనకి ఎంత పైపింగ్ కావాలన్నా సరే ఇలా మనం ఇంకా పొడిగించుకుంటూ వెళ్ళే కొద్దీ మనకి పొడవు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నారు అంటే కనుక 2-3 బ్లౌజులకి ఈజీగా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓన్లీ నెక్కి మాత్రమే పైపింగ్ క్లాత్ వేయాలి అనుకుంటే కనుక మీరు చక్కగా 1/2 మీటర్ క్లాత్ కొని 4 బ్లౌజుల కన్నా సరే మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సరిపోద్ది ఇప్పుడు ఇలా మనం లైన్ డ్రా చేసిన తర్వాత చక్కగా మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఎప్పుడు కూడా లైన్లు అన్నది స్ట్రైట్గా ఉండాలి అంటే నీట్గా మనకు వంకటింక లేకుండా మనం కటింగ్ చేస్తే పైపింగ్ అన్నది ఫినిషింగ్ వస్తుంది ఇదే రకంగా ఎన్ని లైన్లు అయితే మనం డ్రా చేసుకున్నాం అన్ని లైన్లు మనం కటింగ్ చేసేసుకుని ఇలా రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటి అనేది చూద్దామండి థ్రెడ్ పైపింగ్ కూడా రెడీ చేయడం అన్నీ చూద్దాం బ్యాక్ పార్ట్కి మాత్రం నేను నార్మల్గా రాంగ్ సైడ్ వైపు లైనింగ్ వేసి ఇలా అటాచ్ చేసేసాను చూసారు కదా రాంగ్ సైడ్ వైపు మనకి లైనింగ్ వేసి చుట్టూ స్టిచ్చింగ్ చేసేయడమే దాని తర్వాత మనకి ఇది చూసారు కదా ఇలా బ్యాక్ సైడు కింద నడుం దగ్గర కూడా నేను బెల్ట్ వేసేసాను 2 ఇంచులు వెడల్పు తీసుకుని ఫోల్డింగ్ చేసి నడుం బెల్ట్ స్టిచ్ చేస్తే సరిపోద్ది ఇప్పుడు ఫ్రంట్లో కూడా సేమ్ అదే పద్ధతిలోనే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ బెల్ట్ కూడా స్టిచ్ చేయడం రాకపోతే కనుక ఫ్రంట్ పార్ట్లోనే ఎలాగా చూపిస్తాను సరేనండి ఇప్పుడు కరెక్ట్గానే బ్యాక్ పార్ట్కి సెంటర్లో ఫోల్డ్ చేసి డాట్స్ పెట్టుకునేటప్పుడు 2 రకాలుగా మనం అంటే ఐ నెక్ కానీ అంటే ఫుల్ షోల్డర్ ఉన్నవి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 4 ఇంచులు వదిలేసి ఇక్కడ నుంచి డాట్స్ వేసుకుంటే సరిపోద్ది అనమాట లేదు అంటే కనుక ఇది చూసారు కదా ఖర్చులు ఇది ఇంతవరకు ఉంది కదా ఈ ఖర్చుల లైన్ నుంచి ఫోల్డింగ్ని ఇలా పెట్టి సెంటర్లోకి మనకి డాట్ అనేది వేసుకోవచ్చు అనమాట 2 రకాలుగా కూడా మనం వేసుకోవచ్చు అదే నార్మల్ బ్లౌజ్కి అయితే కనుక షోల్డర్కి సెంటర్లో పట్టుకొని ఫోల్డింగ్ చేసి వేసుకోవాలి ఎందుకంటే షోల్డర్ దగ్గర గ్రిప్ ఉంటుంది ఇది కూడా షోల్డర్ దగ్గరికే వస్తుంది కాకపోతే ఇది షోల్డర్ ఫాలింగ్ కట్ట అవ్వదు కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టుకోండి లేదంటే ఖర్చుల దగ్గరికి ఫోల్డ్ చేసుకుని పర్ఫెక్ట్గా పెట్టండి తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అన్నది మనం వెడల్పు ఖచ్చితంగా తీసుకోవాలి కటింగ్ దగ్గర 1 ఇంచ్ తీసాం కదా ఎక్స్ట్రాగా అది ఇప్పుడు మనం యూజ్ చేసుకోవాలి పొడవు వచ్చేసి 5 ఇంచీలన్నా మనం పెట్టవచ్చు ఎందుకంటే ఇక్కడ బ్యాక్ నెక్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది 5 ఇంచీలు పొడవు పెట్టుకుని ఈ 1/2 ఇంచ్ దగ్గర ఇలా మనం క్రాస్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ్ చేసేయాలి ఫస్ట్ లాస్ట్ మనం లాక్ అనేది చేసుకోవాలన్నమాట ఇదే రకంగా రెండో వైపు కూడా ఇలా ఫోల్డింగ్ అన్నది కరెక్ట్గా మనం పెట్టిన మార్కింగ్ దగ్గర ఫోల్డింగ్ చేసుకుని 6 ఇంచ్ వెడల్పు 5 ఇంచుల పొడవుని ఇక్కడ కూడా డాట్ అనేది వేసేసుకోవాలి నేను రెండో డాట్ కూడా వేస్తానండి చూసారు కదా ఈ రకంగా మనకి డాట్ అనేది వస్తుంది అనమాట ఎక్కడ కూడా ఉగ్గు రాకుండా నీట్గా డాట్ అనేది ఫినిషింగ్ చేసుకోండి దాని తర్వాత మనకి ఈ పైపింగ్ అని చెప్పేసి మనకి క్లాత్ మనం కటింగ్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా నేను జాయిన్ చేశాను లాస్ట్ పీస్ ఎలా జాయిన్ చేయాలన్నది అంటే ఎలా జాయిన్ చేశానో చూపిస్తాను చూడండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా ఎల్ షేప్లో పెట్టి పై కార్నర్ నుంచి కింద కార్నర్కి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మనకి ఈ క్రాస్ ముక్కలు అనేవి చక్కగా జాయింట్ అవుతాయి అన్నమాట ఇదే రకంగా అన్ని ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి జాయింట్ చేసుకుంటూ వచ్చేయడమే సరేనండి నేను ఆల్రెడీ అన్ని ముక్కలు జాయింట్ చేసేసాను ఇదే రకంగా మీరు మొత్తం అన్ని జాయింట్ చేసుకోండి తర్వాత థ్రెడ్ పైపింగ్కి సింగిల్ ఫుట్ చేంజ్ చేసుకోవాలి నేను సింగిల్ ఫుట్ అనేది చేంజ్ చేసాను దాని తర్వాత రాంగ్ సైడ్ వైపు ఎటువైపు అయితే కుట్లు ఉన్నాయో
ఆ కుట్లు ఉన్న వైపు థ్రెడ్ని పెట్టి ఈ థ్రెడ్ని తీసుకుని ఒక అంచు దగ్గర ఒకవైపు అంచు దగ్గర ఒక పావించ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ థ్రెడ్ పక్క నుంచి స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. కొద్దిగా థ్రెడ్ అనేది కొద్దిగా ఎక్కువగా ముందుకు తీసుకుని ఫస్ట్ ఇలా అడ్డుగా థ్రెడ్ మీద నుంచి కుట్టు వేసామంటే జారకుండా ఉంటుంది. ఆ తర్వాత నార్మల్గా మనకి పాదాన్ని పైకెత్తి ఇటువైపు ఈ యాంగిల్కి మార్చుకుని థ్రెడ్ పక్క నుంచే సింగిల్ ఫూట్కి ఎటువైపు అయితే ఫూట్ లేదో అటువైపు థ్రెడ్ ఉండేటట్టు చూసుకుని సింగిల్ ఫూట్ పక్క నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. మనకి సిల్క్ క్లాత్ మీద పైపింగ్ రెడీ చేసుకునేటప్పుడు నార్మల్ కుట్టు కన్నా అంటే 2వ నెంబర్ కుట్టు కన్నా ఇంకా చిన్న కుట్టుకి మార్చుకుని మీరు పైపింగ్ పక్క నుంచి కుట్టు వేసారంటే కనుక థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఫినిషింగ్గా వస్తుంది. ఇదే రకంగా మనకి పైపింగ్ ఎంత అయితే కావాలనుకుంటున్నామో అంతా కూడా లాస్ట్ వరకు కూడా ఇదే మెథడ్లోని ఒక అంచుకి మనం పైపింగ్ ఈ థ్రెడ్ పెట్టి ఒక పావించ్ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ ఫోల్డింగ్ పెట్టేటప్పుడు మాత్రం ప్రతిదీ కూడా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే రకమైన ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకుంటే మనకి మిగిలిన క్లాత్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా లాస్ట్ మనకి నెక్ రాంగ్ సైడ్ వైపు కూడా ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. అంతే తప్ప ఒక దగ్గర ఫోల్డింగ్ ఎక్కువ పెట్టడం ఒక దగ్గర తక్కువ పెట్టడం చేయొద్దు. సరేనండి, ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇలా థ్రెడ్ మీద నుంచి తీసుకొస్తే కుట్టుని అసలు ఇంకా మనకి జరగకుండా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈ రకంగా థ్రెడ్ పైపింగ్ అన్నది మనకి ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత రెడీ అయిపోయింది. సరేనండి, ఈ రకంగా థ్రెడ్ పైపింగ్ రెడీ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు థ్రెడ్ వేసుకుందాం. థ్రెడ్ ఎలా వేసుకోవాలి ఏంటనేది మీకు నేను చూపిస్తాను. చూడండి, థ్రెడ్ దగ్గర వేసుకునేట ఫస్ట్ ప్రిన్సెస్ కటింగ్కి కూడా కటింగ్ దగ్గర మనకి పైపింగ్ వచ్చేటట్టుగా చూపించండి అని చెప్పేసి అడిగారండి. వారికి ఈ టిప్ అన్నది యూజ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ మనకి ప్రిన్సెస్ కటింగ్ సెంటర్ పీస్ ఉంటుంది కదా, అది లైనింగ్ మీద ఒరిజినల్ పీస్ పెట్టింది. అయితే ఇక్కడ కరువు తిరిగింది చూసారు. ఇక్కడ అంటే ప్రిన్సెస్ కటింగ్ దగ్గర ఈ కట్ దగ్గర ఏంటంటే లైనింగ్ ఒరిజినల్ పీస్ ఒకే రకంగా ఉందా లేదా చూసుకోండి. మరి అతిగా ఎక్స్ట్రాగా ఈ ఒరిజినల్ పీస్ అనేది ఎక్స్ట్రాగా లేకుండా లైనింగ్ ఎంతైతే ఉందో అంతే ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కటింగ్ దగ్గర కుట్లు కనిపించకుండా మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుంటాం. చాలా సింపుల్ పద్ధతిలో వేసుకోవచ్చు. రైట్ సైడ్ వైపు ఒక పావించ్కి ఇలాగా 2 వైపులా కూడా మార్కింగ్ చేయండి. అంచు అంటే ఒక పావించ్ గ్యాప్ ఉండేటట్టుగా ఇలా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా మార్కింగ్ చేయడం వల్ల మీరు ఏంటంటే ఖర్చు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. దానివల్ల ఏంటంటే మీకు థ్రెడ్ పైపింగ్ అన్నది చాలా ఫినిషింగ్గా వస్తుంది. చూసారా, ఇక్కడ నుంచి ఇలా పెట్టి మనం పావించ్ క్లాత్ ఫోల్డ్ చేసాను చూసారా, ఆ ఖర్చు అనేది కింద వైపు ఉండాలి. ఆ క్లాత్ అనేది పైవైపు రైట్ సైడ్ ఉండాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం లైన్ గీసాం కదా, ఆ లైన్ మీదే ఈ పైపింగ్ ఉండేటట్టు చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. మనకి ఎప్పుడు కూడా ఈ సైడ్ ఉన్న పీస్లకి జాయిన్ చేయకూడదండి పైపింగ్ అనేది. ఇలా సెంటర్ పీస్కే ఆ అంచు ఈ అంచు కూడా ఇలా ఫస్ట్ థ్రెడ్ అనేది ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి థ్రెడ్ అనేది ఎప్పుడు కూడా బాడీ వైపు లోపల వైపు ఉండాలి. ఈ అంచున్న క్లాత్ అనేది మనకి ఈ బ్లౌజ్ అంచుకి ఉండాలి. ఇలా ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసారంటే కనుక మనం పావించి ఎప్పుడైతే మార్జిన్ లైన్ డ్రా చేసుకున్నామో అదే లైన్ మీద ఈ పైపింగ్ పెట్టుకుంటూ వస్తే కనుక ఖర్చు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ ఎక్కడా కూడా మీకు డిస్టర్బ్ కాదనమాట. ఈ రకంగా పైపింగ్ వేసిన తర్వాత మిగిలిన పైపింగ్ క్లాత్ని కటింగ్ చేసేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనకు వచ్చిన తర్వాత సైడ్ పీస్లు ఉన్నాయి కదా ప్రిన్సెస్ కట్వి, అవి తీసుకోండి. ఇవి కూడా లైనింగ్ పీస్ ఎలా అయితే ఉందో అంతే ఒరిజినల్ పీస్ ఉండేటట్టుగా ఇలా చూసుకోండి. చూసారా, కటింగ్ చేసేటప్పుడు ఈ షేప్ దగ్గర ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోండి. ఇక్కడ సైడ్ జాయింట్ల దగ్గర కూడా సమానంగా ఉందా లేదా చూసుకోండి. ఎంత మనం స్టిచ్చింగ్ చేసినా సరే తర్వాత లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఒరిజినల్ పీస్ ఎంతో కొంత ఎక్కువే వస్తుంది తప్ప తక్కువ రాదు. మీకు తగ్గిపోద్దేమో అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. నేను మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కూడా ఇటువైపు అంచులు కూడా ఒక పావించ్కి ఇలాగా మార్కింగ్ చేసేయండి. పావించ్ మార్కింగ్ చేయడం వల్ల ఏంటంటే మనం కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ అన్నది మనం ఖర్చులకి పెంచుకున్నాం ప్రిన్సెస్ కటింగ్కి. ఇటువైపు పావు, ఆ పీస్ మీద పావు, 6 ఇంచు సరిపోయింది కదా. ఇప్పుడు ఈ పైపింగ్ని ఇలా మీరు ఇలా ఫోల్డింగ్ చేసి ఈ పావించ్ మీద ఇలా పెట్టి స్టిచ్ చేసేయడమే. చూస్తున్నారు కదా, మనం ఇంకా లైనింగ్ని జాయింట్ చేయలేదు. లైనింగ్ జాయింట్ చేయకుండా ఓన్లీ ఒరిజినల్ పీస్కే మనం థ్రెడ్ పైపింగ్ వేసాము. ఒరిజినల్ పీస్ మీదే మనం వేస్తాం. ఇక్కడ ఎక్కువ తక్కువలు రాకుండా కింద అంచు దగ్గర ఇలాగ కరెక్ట్గా సమానంగా కింద అంచు ఇలా సమానంగా ఇలా పెట్టి 2 అంచులు కలిసేటట్టు ఇక్కడ ఒక పిన్అప్ చేసేసారు అంటే కనుక మీకు ఎగుడు దిగుడు అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి. అలా రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం గీసిన లైన్ మీదే ఈ థ్రెడ్ ఉండేటట్టుగా ఇలా పెట్టుకుంటూ వచ్చేయడమే. చూస్తున్నారు కదండి, థ్రెడ్ పైపింగ్ని మనం ఇలా వెనక్కి తిప్పేటప్పటికి ఈ అంచులు అనేవి లోపల వైపుకి వెళ్ళిపోతాయి. ఓన్లీ పైపింగ్ మాత్రమే మనకి ఇక్కడికి ఇలా కనిపిస్తుంది. చాలా ఈజీగా
మనం స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాం అనమాట. సింగిల్ ఫుట్ యూజ్ చేస్తే కనుక ఫినిషింగ్ అన్నది ఇలాంటి స్టిచ్చింగ్స్కి చాలా బాగా వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. సరేనండి. ఇప్పుడు పైపింగ్ మనకి మిగిలింది కట్ చేసి తీసేయండి. చూసారు కదా నీట్గా మనకి ఎంత అందంగా ఫినిషింగ్ వచ్చిందో. మనకి ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే 2 పీసులు జాయింట్ చేసేటప్పుడు మధ్యలో థ్రెడ్ పైపింగ్ పెట్టి మనం జాయింట్ చేసిన లుక్ వస్తుంది. చూస్తున్నారు కదండి. ఈ రకంగా మనం ప్రిన్సెస్ కటింగ్కి థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ రెండోది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వెనక్కి ఇలా తిప్పితే సరిపోద్ది అనమాట. ఇక్కడ ఇలా సమానంగా ఇలా పట్టుకొని ఇక్కడ ఒక పిన్ అనేది ఫస్ట్ ఇక్కడ ఇలా పెట్టేయండి. దాని తర్వాత లాస్ట్లో కూడా ఇలా పట్టి ఇక్కడ నుంచి ఈ అంచులు కూడా కలిసేటట్టుగా ఇలా పట్టుకుని ఇక్కడ ఒక పిన్ పెట్టేశారు అంటే కనుక మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి అంచులు అనేవి ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. ప్రిన్సెస్ కటింగ్ ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నడుం దగ్గర కానీ ఆమ్ రౌండ్ దగ్గర కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేస్తాయి అనమాట. అలా రాకుండా ఉండాలనుకుంటే కనుక ఈ టిప్ని యూజ్ చేయాలి. ఎక్కువగా బిగినర్స్లోనే ఎక్కువగా ఈ ప్రాబ్లం అన్నది వస్తుంది అనమాట. ఎక్కువగా అలవాటు ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజులు ఎక్కువ స్టిచ్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఉండదు. సరేనండి. ఇక్కడ నుంచి ఇలాగ మనకి ఏంటంటే మనం పావించ్ మార్కింగ్ చేసిన లైన్ మీదకి ఇలా వచ్చేటట్టుగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నీట్గా అదే లైన్ మీదకి ఈ పైపింగ్ వచ్చేటట్టు పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని పిన్ తీసేసాను. పిన్ తీసి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే రకంగా పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేస్తే మనకి 2 వైపులా కూడా మనకి ప్రిన్సెస్ కటింగ్కి థ్రెడ్ పైపింగ్ అన్నది అయిపోయింది. సరేనండి. ఇప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ ప్రిన్సెస్ కటింగ్ వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇలా వేసుకోండి. లేదనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మామూలుగానే పైపింగ్ లేకుండానే సేమ్ ఇదే రకంగా జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా మనం బ్లౌజ్ వేసుకుంటే మధ్యలోని ఇలా షేప్ అన్నది మనకి చెస్ట్ షేప్ అన్నది అలా వస్తుంది. ఇప్పుడు మనకి లైనింగ్ తీసుకున్నాం. లైనింగ్ తీసుకున్నప్పుడు చూసుకోండి ఆమ్ రౌండ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని చూసుకోండి. ఇది ఇటువైపుది ఇది ఇటువైపుది అన్నమాట. ఇప్పుడు లైనింగ్ మట్టికే మళ్ళీ ఈ సింగిల్ ఫుట్ తీసేసి నార్మల్ పాదం పెట్టుకుని ఇప్పుడు ఈ లైనింగ్ మాత్రమే మనం జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనకి ఈ జాయింట్ చేసే కుట్లు అనేవి బయటికి కనిపించకుండా ఇన్విజిబుల్ అయిపోతాయి అనమాట. మనకి ఇప్పుడు బెనారస్ క్లాత్ లాంటివి కానీ జెరీ వర్క్ ఉన్నవి కానీ ఏవైనా సరే మనం బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ని మనకి ఓవర్లాక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే రకంగా మనకి గుచ్చుకోదు. చాలా ఫినిషింగ్గా కనిపిస్తుంది. నీట్ అండ్ క్లీన్గా బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మోడల్ బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా ఫినిషింగ్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇటువైపు పార్ట్ మనం జాయిన్ చేసాం కదా. ఇటువైపు కూడా సేమ్ ఇదే రకంగా మనం పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయాలి. పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేస్తే పావించు ఖర్చు అనేది పోద్ది. అటువైపు కూడా పావించు ఉంది కాబట్టి 6 ఇంచ్ అనేది మనకి ఖర్చులోకి పోద్ది అనమాట. ఇలా మనం ఇక్కడ లాక్ చేసేయండి. చూసారు కదా 2 వైపులా కూడా మనం ప్రిన్సెస్ కటింగ్ అన్నది మనం జాయింట్ చేసేసాం. ఈ 2 పార్ట్లు మనం ఇలా జాయింట్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలనుకుంటే మనం చక్కగానే ఒరిజినల్ పీస్ తీసుకోండి. ఒరిజినల్ పీస్ తీసుకుని ఇక్కడ మనకి రాంగ్ సైడ్ వైపు చూస్తున్నారు కదా ఖర్చులు కనిపిస్తున్నాయి. ఈ అతుకులు కనిపిస్తున్నాయి కదా లైనింగ్ని ఇలా పెట్టండి. అంటే లైనింగ్ అతుకులు కూడా లోపల వైపు ఉండేటట్టుగా రాంగ్ సైడ్ వైపు ఇలా అరేంజ్ చేసుకుని ఫస్ట్ మీరు నెక్కి సెంటర్ పాయింట్ తీసుకోండి. దాని తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర మనకి ప్రిన్సెస్ కటింగ్ కుట్లు ఉన్నాయి చూసారా. ఒరిజినల్ పీస్కి లైనింగ్ పీస్ కుట్లు ఒకే దగ్గరకు వచ్చేటట్టు ఇలా చూసుకుని ఇక్కడ ఒక పిన్ అప్ చేసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి షేప్ అన్నది సపరేట్గా స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి షేప్ అన్నది అసలు మనకి ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. అదే రకంగా నడుం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా 2 కుట్లు కలిసేటట్టుగా ఈ ప్రిన్సెస్ కట్కి ఇటువైపు పార్ట్కి ఇలా పిన్ అప్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా ఇలా పిన్ చేసేయండి. అదే రకంగా మనకి సైడ్ ఏంటి ఎక్కడైతే మీకు జారిపోద్ది అని అనిపిస్తుందో అక్కడ పిన్లు మధ్యలో కూడా మరి పెట్టుకోవచ్చు. ఇలా ప్రిన్సెస్ కటింగ్ కుట్ల దగ్గర పెడితే మీకు సరిపోద్ది. అదే రకంగా నెక్కి సెంటర్ పాయింట్లో కూడా మీకు అవసరం అనుకుంటే కనుక జరుగుతుంది అనుకుంటే మీరు పిన్ అప్ చేసేసుకోండి. తర్వాత అంచులు ఇలా పట్టుకుని చూస్తున్నారు కదా బ్లౌజ్కి రాంగ్ సైడ్ వైపు ఒరిజినల్ పీస్కి రాంగ్ సైడ్ వైపు మనం లైనింగ్ని ఇలా పెట్టుకున్నాం. లైనింగ్ కుట్లు అనేవి లోపలికి ఉండేటట్టుగా. సరేనండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి రాంగ్ సైడ్ వైపు కూడా మనకి చక్కగా కుట్లు కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇలా చూసుకుని లైనింగ్ అంచంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. చూస్తున్నారు కదా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇలా సైడ్ జాయింట్ల దగ్గర ఏంటి కింద నడుము దగ్గర ఏంటి కుట్లు వేసుకుంటూ వచ్చేయాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా మనకి ఒరిజినల్ పీసు ఎంతో కొంత ఎక్కడో దగ్గర మిగులుతుంది కదా అది బయటకు వచ్చినప్పుడు అది కటింగ్ చేసి ట్రిమ్ చేసి తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది ఈ రకంగా మీకు ఫినిషింగ్గా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇది చూస్తున్నారు కదండి. ఇక్కడ ఎక్కడైనా మనకి ఒరిజినల్ పీస్ అన్నది మనకి ఏమైనా ఉంటే కనుక ఇప్పుడు పిన్లు మాత్రం ఖచ్చితంగా తీసేయండి. ఏది మిస్ చేయకుండా పిన్ తీసేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారా ప్రిన్సెస్ కటింగ్ అనేది ఎంత ఫినిషింగ్ వచ్చిందో ఇలా మనకి బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా షేప్ అన్నది ఇలా వస్తుంది అనమాట.
ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ కూడా మీరు కటింగ్ చేసి ఇలా తీసేసుకోండి. ఇలా ఫినిషింగ్గా కట్ చేసిన తర్వాత మీరు నడుం దగ్గర బెల్ట్ అన్నది వేసుకోవాలి. నడుం బెల్ట్ వేయడం కన్నా ముందు ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ మనం రెడీ చేసుకున్నాం కదా, ఆమ్ రౌండ్ దగ్గర ఇలా అంచులు కలిపి పట్టుకొని కింద నడుం దగ్గర ఫ్రంట్ పార్ట్ ఏమైనా ఎక్కువగా ఉందేమో చూసుకోండి. పావించి మాత్రం బ్యాక్ సైడ్ కన్నా ఎక్కువ ఉండాలి. మిగతాది ఎక్కువగా ఉన్నది చిన్నది ట్రిమ్మింగ్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఎక్కువ ఉండదు, ఒక్కొక్కసారి ఉంటుంది. ఇది మాత్రం చూసుకోవాలి. లేదంటే కనుక సైడ్ జాయింట్ల దగ్గర తేడా వస్తుంది. ఈ పావించి అన్న ఎందుకు ఉంచామంటే బెల్ట్ స్టిచ్చింగ్ చేయడానికి మనకి క్లాత్ కావాలి. ఆ ఖర్చులు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి. అంతే తప్ప సమానంగా కటింగ్ చేసేసారంటే కుదరదు. ఇది చూసారా, ఇది ఇలా యూ షేప్లో ఉంది కదా అని మీరు కటింగ్ ఇలా చేసేయకండి. ఇలా చేసి కట్ చేసి తీసేయకండి. మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రైట్ వస్తుంది. అప్పుడే మనకి ఆ ప్రిన్సెస్ కటింగ్ షేప్ అన్నది మనకి ఫినిషింగ్ అన్నది వస్తుంది అనమాట. అంతే తప్ప దీన్ని మన షేప్ స్టిచ్చింగ్ చేయడం వల్ల కింద అంచులు అన్నవి యూ షేప్లోకి వచ్చినట్టు వస్తుంది ప్రతి ప్రిన్సెస్ కటింగ్ కూడా. సరేనండి. ఇప్పుడు లైనింగ్ని మనం 2 ఇంచులు వెడల్పు తీసుకుని రెండు అంచులు ఇలా ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచులు బ్లౌజ్ అంచు వైపుకి ఇలా పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేయాలి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి పైనుంచి లైనింగ్ మీద ఒక టాప్ స్టిచ్ వేస్తే మనకి ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు లోపల వైపుకి తిప్పేటప్పుడు ఫినిషింగ్గా తిరుగుతుంది అనమాట. దాని తర్వాత ఇలా క్లాత్ని ఇలా లోపల వైపు మడిచేసి పైనుంచి ఒక 5వ నెంబరు లూజ్ కుట్టు వేసుకున్నారంటే పెద్ద కుట్టు, తర్వాత చేతి కుట్టు వేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎక్కడ నడుం బెల్ట్ అన్నది ఫోల్డ్ ఎక్కడ చేయట్లేదు, స్ట్రైట్గా నీట్గా వచ్చేసింది. నేను చెప్పిన విధంగా కనుక మీరు ప్రిన్సెస్ కటింగ్ చేస్తే లైనింగ్ ఎక్కడా కూడా నడుం బెల్ట్ అన్నది ఫోల్డ్ చేయి అంటే చిన్న చిన్న కుచ్చులు పెట్టి ముడతలు పెట్టి మనం స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు. సరేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇలాగ మనం షోల్డర్ దగ్గర అంటే మెడ దగ్గర సమానంగా పెట్టి షోల్డర్ అంచులు ఎక్కడి వరకు ఉన్నాయో ఒక మార్కింగు, అదే నెక్ సెంటర్లో ఒక మార్కింగ్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు షోల్డర్ని జాయింట్ చేసేటప్పుడు ఇటువైపు ఏదో ఒకవైపు ఒక షోల్డర్ మాత్రమే జాయింట్ చేయండి. ఇది కూడా ఎక్కువగా ఖర్చు తీయొద్దండి. ఐ నెక్కి ఎప్పుడు కూడా ఒక పాదం ఖర్చు వెడల్పుని మనకి ఇలా తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా స్టిచ్ చేస్తే సరిపోద్ది. పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేయండి. రెండో వైపు స్టిచ్ చేయకుండా వదిలేయండి. ఎందుకంటే ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి. నార్మల్గా అయితే బ్యాక్ సైడ్ హుక్స్లు వచ్చినా ఫ్రంట్ వైపు హుక్స్లు వచ్చినా సరే 2 షోల్డర్లు జాయింట్ చేసి మనం థ్రెడ్ పైపింగ్ వేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి సైడ్ జాయింట్లు వస్తాయి కాబట్టి ఎక్కడ కూడా మనకు ఓపెన్ లేదు. కాబట్టి ఇలా ఒక షోల్డర్ జాయింట్ చేయకుండా ఆ షోల్డర్ దగ్గర నుంచి నెక్ అంతా కూడా మెడ అంచంతా కూడా ఒక 1/4 ఇంచ్ మార్జిన్ వదులుతూ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇందాక చూపించినట్టుగా ప్రతిసారి థ్రెడ్ పైపింగ్ చేసినప్పుడు ఈ రకంగా కనుక ఒక 1/4 ఇంచ్ లైన్ మీరు ఇలా డ్రా చేసుకుంటే నెక్ మనకి షేప్ అన్నది మనకి డిస్టర్బ్ కాదు. అదే రకంగా ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదండి, ఒకవైపు షోల్డర్ జాయింట్ చేయలేదు. ఈ మెడ కుట్టు దగ్గర నుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి అటువైపు షోల్డర్ వరకు మనం ఇలా డ్రా చేసాం. దాని తర్వాత ఇది చూసారు కదా, ఇలా మళ్ళీ థ్రెడ్ పైపింగ్ని ఇలా పెట్టండి. ఖర్చు అన్నది మన 1/4 ఇంచ్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన థ్రెడ్ పైపింగ్కి ఈ అంచు అన్నది కింద వైపు ఉంది, రైట్ సైడ్ అన్నది పై వైపు పెట్టాం. థ్రెడ్ పక్క నుంచే ఇలా స్టిచ్ చేసుకుంటూ ఈ థ్రెడ్ని మనం డ్రా చేసుకున్న ఆ లైన్ మీదే ఈ థ్రెడ్ని పెట్టుకుంటూ స్టిచ్ చేస్తే కనుక ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. మనకి ఖర్చు అనేది కరెక్ట్గా 1/4 ఇంచే వస్తుంది. మనకి ఇంకెక్కడ కూడా మెడ దగ్గర వంకర టింకలు గట్రా ఏమీ రాదనమాట. ఈ రకంగా మొత్తం అటువైపు షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపు షోల్డర్ వరకు కూడా నీట్గా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. బ్యాక్ వైపు మెడ కూడా చాలా చిన్నది కాబట్టి చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోద్దండి. ఈ రకంగా థ్రెడ్ పైపింగ్లు వేసుకుని సైడ్ జాయింట్లు వేసి ఇలా ఈ మోడల్ ఇలా స్టిచ్చింగ్ చేస్తే కనుక తక్కువలో తక్కువ ఒక 600-700 కన్నా మీరు తక్కువ అమౌంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఏరియాని బట్టి మీకు ఏ రకంగా మీకు అంటే ఎలా ఏరియాని బట్టి రేట్ ఎలా ఉందో చూసుకొని మీరు తీసుకోవచ్చు. సరేనండి. దాని తర్వాత ఇలాగ రాంగ్ సైడ్ వైపుకి తిప్పేయండి. తిప్పిన తర్వాత ఇప్పుడు మనకి నార్మల్ ఫుట్ని చేంజ్ చేసేసుకోండి. సింగిల్ ఫుట్ నుంచి నార్మల్ ఫుట్కి తీసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు ఉంది చూసారా రాంగ్ సైడ్ వైపు, ఈ ఖర్చుకి ఈ పైపింగ్ క్లాత్ అన్నది ఈ అంచు అన్నది ఇలా ఫోల్డ్ చేసి దాని తర్వాత ఇలా తిప్పేసారు అంటే కనుక అంటే మనం మెడ ముక్కల్ని స్టిచ్ చేస్తాం చూసారా ఆ టైప్లోని ఈ అంచుకి అంచు అంటే ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే కనుక మీకు నీట్గా ఫినిషింగ్ అన్నది వచ్చేస్తుంది అనమాట. రాంగ్ సైడ్ కూడా మీకు అంతే ఫినిషింగ్ వస్తుంది. ఈ ఫినిషింగ్ ఇలా రావాలి అంటే కనుక పైపింగ్ క్లాత్ ఎప్పుడు కూడా కొలుచుకుని కరెక్ట్గా 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా
కటింగ్ చేసుకుంటేనే మీకు ఇదే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా అంచుని చక్కగా చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసి నీట్ ఆ ఖర్చుకి ఫోల్డ్ చేయాలన్నమాట. ఎక్కడా కూడా థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు మనకి ఖర్చుల్ని కటింగ్ అంటే రౌండ్ తిరగదేమో అని చెప్పేసి కటింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ కటింగ్స్ పెట్టడం వల్ల ఇప్పుడు ఈ ఫినిషింగ్ మీకు కొద్దిగా తగ్గుతుంది అనమాట. బిగినర్స్ అయితే కనుక మనకి థ్రెడ్ పైపింగ్ అంటేనే ఎక్కడ కటింగ్స్ పెట్టాల్సిన అవసరం ఉండదండి. నీట్గా మీకు చక్కగా మీకు షేప్ అన్నది వచ్చేస్తుంది. ఎలాంటి మోడల్ అన్నా సరే మీకు వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, నేను ఎక్కడా కూడా మీకు కట్స్ అనేవి పెట్టలేదు. ఈ ఖర్చు అంచుకి ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసేస్తున్నాం అంతే. మనం ఎప్పుడైతే క్రాస్ ముక్కలు కటింగ్ చేసామో మనకి ఇలాగా మెడ అన్నది ఎత్తిపెట్టడం గట్రా ఏమీ ఉండదన్నమాట. ఇలా మొత్తం థ్రెడ్ పైపింగ్ అంతా రెడీ చేసిన తర్వాత ఇటువైపు షోల్డర్ మనకి జాయింట్ చేయాలి కదా, ఇటువైపు షోల్డర్కి మనకి ఇలా రాంగ్ సైడ్ వైపుకి ఇలా చూసారా పైపింగ్ అనేది ఇంత ఫినిషింగ్ వచ్చిన తర్వాత ఇలా రాంగ్ సైడ్ వైపుకి ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని కరెక్ట్గా మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా మనకి సరిపోయేటట్టుగా ఇలాగ అరేంజ్ చేసుకొని ఇందాక మనం పాదం ఖర్చు వెడల్పుని షోల్డర్ జాయింట్ చేసాం కదా, సేమ్ అదే రకంగా ఇక్కడ కూడా పాదం ఖర్చు వెడల్పుని షోల్డర్ జాయింట్ అన్నది ఇలా చేసేయాలి. ఇక్కడ లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి. డబల్ స్టిచ్ ఎప్పుడు చేసుకోవాలి. షోల్డర్ జాయింట్కి హ్యాండ్ జాయింట్కి ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ అన్నది చేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా మనం చూసారు కదా మెడ అన్నది రెడీ అయిపోయింది. బ్లౌజ్ ఎంతవరకు అయితే రెడీ అయిపోయిందండి. నార్మల్గా షార్ట్ హ్యాండ్స్ అన్నది కటింగ్ చేశాను కదా, మీకు అవసరం అనుకుంటే కనుక కింద మనం పైపింగ్ వేసుకుని హ్యాండ్స్ జాయింట్ చేసుకుని సైడ్ జాయింట్లు వేసేసుకోవడమే. లేదు ప్రిల్స్ హ్యాండ్స్ వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి, అంబ్రెల్లా హ్యాండ్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి నెక్స్ట్ క్లాస్ వరకు వెయిట్ చేయండి. అది కూడా ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, సైడ్ జాయింట్ ఎలా పెట్టుకోవాలి, హుక్లు అనేవి వివరంగా చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. తర్వాత క్లాస్లోని పూర్తి వివరంగా సైడ్ జాయింట్లు ప్రిల్ హ్యాండ్స్ చూపిస్తాను. వీడియోని మిస్ కాకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.